శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం 27 ఆదివారం ఏప్రిల్ 2025 నుండి 3 మే 2025 వరకు వర్తిస్తాయి. మేషరాశిలో రవి, వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో శుక్రుడు, బుధుడు, శని, రాహువు. ఈరోజు ఆదివారం అమావాస్య. అవకాశం ఉన్న ఎవరైనా సరేనండి, ఈ రోజున అమ్మవారి పూజాది క్రతువులు కార్యక్రమాలు చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం కావచ్చు, అష్టకం కావచ్చు, దుర్గాదేవి లేదా లక్ష్మీదేవి మీకున్నటువంటి అవసరం సంకల్పం కొద్దీ ఆ ప్రకారంగా చేసుకోగలిగితే అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నరదిష్టి ఎక్కువగా ఉంది. వ్యాపారంలో క్రయ విక్రయాలు బాగున్నప్పటికీ డబ్బులు మాత్రం ఏమీ మిగలడం లేదు. ఎవరో కళ్ళు రావడము, డబ్బులు తీసుకొని వెళ్ళటం, అయిన వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈ రకమైనటువంటి సమస్య ఉన్నప్పుడు దుర్గాదేవి పూజ ఈరోజు చేసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. నరఘోష క్రమేణా తొలగిపోతుంది. కావాలని వచ్చి మిమ్మల్ని వేధించి డబ్బులు అడిగి తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా క్రమేణా పక్కకు వెళ్ళిపోతారు. వాళ్ళ ద్వారా మీకు ఏ ఇబ్బందులు ఉండవు. ఉద్యోగం లేక, ఆదాయం లేక, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నవారు ఈ రోజున లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఇంట్లో ఉంచి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ ఎరుపు రంగు పువ్వులతో కావచ్చు, తెలుపు రంగు పువ్వులతో కావచ్చు, మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో అమ్మవారికి అష్టోత్తరం అష్టకం చదువుకొని కుంకుమార్చన చేసుకొని ఆ బొట్టును ధరించండి. తద్వారా క్రమేణా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఈ విధంగా ప్రతి ఆదివారం చేసుకోవడం కానీ లేదా గురు శుక్రవారాలు చేసుకోగలిగితే, ఒకసారి చేస్తే సరిపోదు, ఒక 5 సార్లు కానీ లేదా 11 సార్లు కానీ ఆ విధంగా ఒక సంఖ్య ప్రకారంగా చేసుకోగలిగితే వృత్తిరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. వ్యాపార రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దైవికం పొడి, త్రిశూల్ పౌడర్తో రోజు మార్చి రోజు 21 రోజుల పాటు ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. వ్యాపార స్థలాలలో వేస్తే నరదిష్టి తొలగిపోవటంతో పాటు జనాకర్షణ అనేది ఏర్పడుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ రోజున ఏదైనా కార్యక్రమం నిమిత్తం, ఏదైనా అవసరం నిమిత్తం మాత్రం 14 ఏళ్ల లోపల వయసున్న పిల్లల్ని మాత్రం సాయంత్రం 4 దాటిన తర్వాత బయటికి తీసుకెళ్ళొద్దు. ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు, చిన్నపిల్లలు ఈ నరదిష్టి బారిన గాలులు సోకితే ఎక్కువగా నలత చెందుతారు. వాళ్ళకి తొందరగా సోకుతాయి. ఇది గ్రహించి మెలగండి. మనకి చాలా మందికి తెలుసు, కానీ ఇంట్లో పెద్దవాళ్ళు అడిగారనో లేకపోతే ఎవరైనా సరదాగా రమ్మని చెప్పనని పిలిచారనో ఇక వాళ్ళకి కాదని చెప్పలేక మనం వద్దు, ఇవాళ వెళితే మంచిది కాదు పిల్లల్ని తీసుకొని అని మనం చెప్పినా విననటువంటి వాళ్ళు ఉంటారండి. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పలేక మనం పిల్లల్ని తీసుకొని గడప దాడుతుంటాము. కానీ ఇదంతా యోగకరం, క్షేమతరం కాదు. ఈరోజు చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు. ఎంతోమంది వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు, పూజలు చేసుకుంటూ ఉంటారు. అది మనకు మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఈ విషయాన్ని కాస్తంత ఆలోచించి ఏ కార్యక్రమం అయినా కానీ, ఏ విషయం అయినా కానీ, ఎంత అవసరం ఉన్నా కానీ ఈ రోజును మాత్రం బయటికి పిల్లల్ని తీసుకొని వెళ్ళొద్దు. ఒక్క ఆరోగ్య విషయంలో వైద్యుడిని కలవడానికి మినహాయించి ఇతర ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మరుసటి రోజుకి పోస్ట్పోన్ చేసుకోండి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఆదివారం అమావాస్య సాయంత్రం పూట మాత్రం పిల్లల్ని బయటికి తీసుకెళ్ళొద్దు.
ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ ఆదివారము రాహుకాల సమయంలో అమ్మవారికి రాహుకాల దీపాన్ని సమర్పించి కుంకుమార్చన చేయించగలిగితే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయంలో అయినా కూడా అమ్మవారికి ఆ సమయంలో కుంకుమార్చన చేయించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ రీత్యా అదనపు బరువు బాధ్యతలు, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు అవసరం. కొంతమంది మీ మీద చెడుగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. వీటి బారిన పడి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏ విషయమైనా కానీ పై స్థాయి అధికారులతో మీరే నేరుగా మాట్లాడటం, సంప్రదింపులు చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. దూరపు బంధువులతో కాస్తంత చికాకు పడే అంశాలు ఏర్పడవచ్చు. అక్కర్లేనటువంటి గొడవలు, వివాదాస్పదమైనటువంటి అంశాలు మీ దాకా రావచ్చు. ఈ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఆకస్మిక ప్రయాణాలు, దూర ప్రయాణాలు కలిసొస్తాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. తద్వారా ఇద్దరు ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఊరట మాత్రమే లభిస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుదల కోసం మరింతగా శ్రమించాలన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో కొంతమంది ప్రవర్తన బాలేదు. వాళ్ళు ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తారో ఏంటో, వాళ్ళ పరిస్థితి అంత నిలకడగా లేదు. మనమైనా నిలబడాలి, నిదానంగా అయినా ఎదగాలి అన్న ఆలోచనలే పదే పదే ఇబ్బంది పెట్టడము, రకరకాలైనటువంటి ఆలోచనలకి కారణం అవుతుంది. ఏ విషయమైనా వ్యవహారమైనా నిదానంగా చేపట్టి సాధించండి అమ్మా. ఇప్పటికిప్పుడు ఎవరి ప్రవర్తన బాలేదని మనం ఎంత హడావుడి పడ్డా మనం చేయగలిగింది ఏమీ లేదు. అనవసరంగా మాట జారినా, చేయి జారినా మనము ఇబ్బంది పడతాం, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇది గ్రహించి మెలగండి. పిల్లల విషయంలో ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడమే కాక బాధపడే అంశాలు కూడా తలెత్తుతాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా రానట్లయితే ఒకసారైనా ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎరుపు రంగు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. ఉద్యోగ నిమిత్తం, ఆదాయ నిమిత్తం మంచి మార్గాలు ఏర్పడతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఎవరికైతే ఉద్యోగం లేక సడన్ గా ఏదైనా ఈవెంట్స్ జరిగి ఉద్యోగం చేజారినట్లయితే ప్రతిరోజు శని సప్తనామావళి 7 సార్లు పఠించండి. లింగాష్టకాన్ని కూడా క్రమం తప్పకుండా చదవండి. అవకాశం ఉన్నంత మేరకు శివాలయంలో 5 ప్రదక్షిణాలు చేసుకోవడం కానీ లేదా 11 చేయగలిగితే మంచిది. ఈ విధమైనటువంటివి చేసుకోగలిగితే ఏదైతే ఉద్యోగం చేజారిందో అదే ఉద్యోగం మళ్ళీ సంపాదించడానికి లేదా కొత్త ప్రయత్నాలలో శుభవార్త అందుకోవడానికి ఉపయోగపడుతుంది. గోచార రీత్యా ఈ రాశి నుండి చతుర్థ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువుల కలయిక. మంచి జరగడానికి ఎంత ఆస్కారం ఉందో అదే విధంగా బండి అదుపు తప్పడానికి కూడా అంతే ఆస్కారం ఉంది. ఉద్యోగ నిమిత్తం ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగినట్లయితే వెంటనే రెమెడీస్ చేసుకోగలిగితే మళ్ళీ కొత్త ఉద్యోగం సాధించడానికి అంత టైం పట్టదండి. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాలు, కార్యక్రమాలు, సభ సమావేశ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. వాటిని నిలబెట్టగలుగుతారు. ఆ కార్యక్రమాలని ఘనంగా పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాది విషయాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వారికి పరపతి, పలుకుబడి మరింతగా పెరుగుతుంది. ఈ వారం స్త్రీలకు
నూతన ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్తను అందుకోగలుగుతారు. కొన్ని దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. చెయ్యాలా లేదా, మనకు అవసరమా లేదా, స్నేహితులు ఊరు వెళ్తున్నారు, మనల్ని కూడా రమ్మనమన్నారు, మనం వెళ్ళొచ్చో లేదో, మనకు అవసరం ఉందో లేదో, ఈ రకమైనటువంటివన్నీ కూడా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. ఏ దైవ ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమం అయినా, ఆయా ప్రయాణాలైనా, దైవ దర్శనాలైనా నిస్సందేహంగా మీరు చేసుకోగలరు. ఆలోచించాల్సిన అవసరం లేదు. స్నేహితుల ద్వారా శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు. వాళ్ళ సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఆదాయ సంబంధమైన అంశాల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్ర పారాయణ చెయ్యండి, లేదా ఏ అమ్మవారి స్తోత్ర పారాయణ చేసుకోగలిగిన అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు విదేశాలలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో లేదా చదువుల కోసం వెళ్ళారో వీళ్ళు కాస్తంత ఇబ్బంది పడే విధంగా కొన్ని అంశాలలో మార్పులు ఏర్పడతాయి. కొద్దిగా జాగ్రత్తలు అనేవి మాత్రం ఖచ్చితంగా అవసరము. మనం నిదానంగా నిర్ణయం తీసుకుందాము, ఆలోచిద్దాము. వ్యవధి ఉంది కదా అని మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు. మీ పరిస్థితులను బట్టి వీలైనంత తొందరగా మంచి నిర్ణయం చేయగలిగితే మీకు మీ కుటుంబానికి అన్ని విధాలా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. దూర ప్రాంతాల నుండి విలువైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధించగలుగుతారు. ఇంటర్వ్యూలు కావచ్చు, లీజులు, లైసెన్సులు, టెండర్లు కావచ్చు, ఆఖరి నిమిషంలో చేజారే అవకాశం ఉంది. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. వృత్తి నిమిత్తం కొత్త ఆలోచనలు, క్రియేటివిటీని కలిగి ఉంటారు. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో, ఉన్న కంపెనీలో అంత సుముఖతమైన వాతావరణం లేదు. మనకున్న టాలెంట్కి వేరే కంపెనీకి వెళితే బాగుంటుంది అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవారికి, హాస్టల్స్ నడిపేవారికి, క్యాటరింగ్ నడిపేవారికి అంతంత మాత్రంగా ఉంటుంది. పేరు గొప్పగా ఉన్నప్పటికీ ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగానే దక్కించుకుంటారు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. వ్యాపార నిమిత్తం కావచ్చు, పలుకుబడి నిమిత్తం కావచ్చు, అంతగా ప్రయోజనాలు దక్కనప్పుడు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. క్రయ విక్రయాలు కావచ్చు, ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి ధనాదాయం కావచ్చు, అన్ని విధాలా ఏర్పడుతుంది. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ఉంచి పూజించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తదుపరి కర్కాటక రాశి. బంధుమిత్రుల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. కాస్తంత ఇబ్బంది పడే అంశాలు ఉన్నప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి పురోగతిని మనం అందుకోగలుగుతున్నాము. దైవానుగ్రహం మనకు ఉంది అని గట్టిగా నమ్ముతారు. కీలకమైనటువంటి సందర్భాలలో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోకుండా మంచి నిర్ణయాలను ప్రవేశపెట్టగలుగుతారు. తద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. వైద్యులను సంప్రదించడం, వైద్యుల సలహాల మీద కొన్ని రోజులు గడిచే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. గృహోపకరణాలను కొత్తవి కొనుగోలు చేయగలుగుతారు. మానసిక ఊరటని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయ వ్యవహారాలలో తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబ పరమైనటువంటి అంశాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ఆకస్మిక మార్పులు ఏర్పడవచ్చు. ఉద్యోగం మళ్ళీ చేసే పరిస్థితి లేక ఇంట్లో కొంతమందికి సహాయంగా నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. చిన్న పొన్న వ్యాపారస్తులకి
తాత్కాలిక వ్యాపారస్తులకి, సీజనల్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. కిరాణా వ్యాపారస్తులకి, క్యాటరింగ్ వ్యాపారస్తులకి అంతంత మాత్రంగా ఉంటుంది. క్రయ విక్రయాలు బాగున్నప్పటికీ, ఆర్డర్లు బాగున్నప్పటికీ చేతికి సకాలంలో సక్రమంగా ధనం రాకపోవడం కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. నవగ్రహ ఒత్తులతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ఇంటి విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, మీకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి సింహరాశి. రాజకీయాల్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అనుకున్న సమయానికి అనుకున్నంత స్థాయిలో మీకు మద్దతు దక్కకపోవచ్చు. మళ్ళీ పునర్ప్రయత్నాలు చేయడము, కాస్త అంశాలను పోస్ట్ పోన్ చేసి మళ్ళీ చేసే ప్రయత్నాలలో మంచి సానుకూలమైన వాతావరణాన్ని దక్కించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు, సభలు, సమావేశ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా అన్నట్టుగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొన్ని అవకాశాలు రావడం, చేతిలో ధనం నిలిచే విధంగా పరిస్థితిలో మార్పులు ఏర్పడతాయి. వీటికి సంబంధించిన శుభవార్తని మీరు వినగలుగుతారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. ఈ వారం స్త్రీలకు మీ పేరు మీద చేసే వ్యాపారాలలో మంచి ధనాదాయాన్ని అందుకోగలుగుతారు. పేరు కూడా పెరుగుతుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడినటువంటి వ్యాపారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ప్రతి మంచి విషయం వెనకాల ఏదో ఒక ఆటంకం రావటం, నరదిష్టి బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. ఎవరికైనా సరే మీ క్రయ విక్రయాల గురించి కావచ్చు, ధనాదాయం గురించి కావచ్చు, పరిస్థితులు మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా ఏమీ చెప్పద్దు. మీరు బాగున్నారన్నా ఏడ్చేవాళ్ళు అలానే ఉంటారు. మేము బాలేము అని చెప్పినా కూడా మిమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. ప్రస్తుతం గ్రహస్థితి రీత్యా ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఏదో మా అబ్బాయికి ఉద్యోగం పోయింది, మా అమ్మాయి కుటుంబం బాలేదు, మా వారి పరిస్థితి బాలేదు అని మనం చెప్పినంత మాత్రాన అవతల వాళ్ళు మన గురించి ఏడవకుండా ఉంటారు అని మాత్రం మీరు అనుకోవద్దు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ విషయాలలో కాస్తంత జాగ్రత్త తీసుకోగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, కొత్త కళాశాలలో ప్రయత్నాలు కావచ్చు, అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. స్నేహితులకు మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండండి. సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. అసత్య ప్రచారాల ద్వారా మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. మీరు తప్పు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ధనాదాయం సరిగ్గా లేక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఏదైనా శైవ క్షేత్రంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు తరచూ చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రయోజనాలను అందుకోగలుగుతారు. మెడికల్ సర్వీసెస్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రొఫెషన్లోనే మరింత ఎదగడం కోసం కొన్ని విద్యలను అభ్యసించాలన్న ఆలోచనలు, కోరికలను నెరవేర్చుకోగలుగుతారు. అప్పట్లో పరిస్థితులు మీకు అనుకూలంగా లేక చదువుకోలేదు, కానీ ఇప్పుడు పరిస్థితులు మీ క్రమేణా అనుకూలంగా మారటం,
మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలకమైనటువంటి సందర్భాలలో మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాము అన్న తద్భావన ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మార్పులు ఏర్పడతాయి. ఆఖరి నిమిషంలో చేజారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ద్వారా రికమెండేషన్ చేయించుకోగలిగితే మంచి మార్పులు ఏర్పడతాయి. లీజులు, లైసెన్సుల కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాష్ట్రాధిపతి సప్తమ స్థానంలో శుక్రుడి కలయిక స్త్రీల ద్వారా చేసే ప్రయత్నాలు, రికమెండేషన్లు కావచ్చు, ఏదైనా ప్రయత్నము అనుకూలంగా మారుతుంది. ఇది గ్రహించి మెలగండి. వస్త్ర వ్యాపారస్తులకు, మెడికల్ షాపులు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. కొంతమంది సహాయ సహకారాలతో చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. చిన్న వ్యాపారాలు, తాత్కాలిక వ్యాపారాలలో మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. కొత్త వ్యాపారాల నిమిత్తం పెద్ద స్థాయి పెట్టుబడులు పెట్టలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. పెద్ద స్థాయిలో వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ పెద్ద పెట్టుబడులు పెట్టలేక కాస్తంత వెనకబడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ప్రతి మంగళవారము, గురువారము, శుక్రవారము లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ కుంకుమార్చన చెయ్యండి. ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు ఏర్పడతాయి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి రాజకీయపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతుల రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. పరపతి పలుకుబడి రీత్యా కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. మీ చేతుల మీదుగా కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. స్త్రీ సంతాన విషయ వ్యవహారాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి అంశాలలో స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, అంటే మీకు వాళ్ళకి కాస్తంత క్లాషెస్ రావచ్చు. ఒకానొక సందర్భంలో కొన్ని నిర్ణయాలలో మార్పులు తీసుకురావాలని మీరు గట్టి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. ఈ రకమైనటువంటి అంశాలలో మాత్రం జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు కలిసొస్తాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు, తీసుకునే నిర్ణయాలలో కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృత్తిరీత్యా ఒక మంచి శుభవార్తని వినగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. వైద్యులను సంప్రదించడము, వైద్య పరీక్షలు చేయించుకోవడము, ఆ నిమిత్తం ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. పెద్దవాళ్ల పర్యవేక్షణలో కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. అనుకున్న సమయానికి, సందర్భానికి ఉద్యోగం రాక మీరు వేరొక చోట ప్రయత్నాలు మొదలుపెట్టే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమంది హామీ ఇచ్చిన వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళటం, మనం ఫోన్లు చేస్తే అందుబాటులో లేకపోవడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అది పోయినప్పటికీ మరొక ఉద్యోగ అవకాశం లభించే విధంగా ఉంది. మంచి ప్రయత్నం చేయండి. సంతానానికి సంబంధించిన అంశాలలో కాస్తంత చికాకు పడే విధంగా ఉంటుంది. మీ ఇష్టానికి విరుద్ధంగా పిల్లలు వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు అన్న అభిప్రాయమే ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. లాంగ్ టర్మ్ తీసుకొని చదువుకునే వారికి, షార్ట్ టర్మ్ తీసుకొని చదువుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రయత్నం ఈసారి మీరు చేయగలిగితే ఉన్నత కళాశాలలో మంచి సీటుని దక్కించుకోగలుగుతారు. కాన్సన్ట్రేషన్ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. స్నేహితులకి, సోషల్ మీడియాకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకోండి, కానీ ఇలా ఫోన్లలో మాత్రం కాదు. నేరుగా వాళ్ళని కలిసి
వాళ్ళను సంప్రదించి తద్వారా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అన్ని విధాలా బాగుంటాయి. ఫాల్స్ నోటిఫికేషన్స్ ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక సమస్యలు ఉండి భూ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రతి మంగళవారము, ఆదివారము సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో అభిషేకం జరిపించి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన సమర్పించండి. క్రమేణా ఈ సమస్యలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. పెంపుడు జంతువుల పట్ల ఆకర్షితులవుతారు. పెంచుకోవాలన్న అభిష్టం మరింతగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు కలిసొస్తాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాలలో, సహోదర సహోదరీలకు సంబంధించినటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మీరు ఏ మాట మాట్లాడినా అది పెడచెవిన పెట్టడము, అది తప్పుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండి మాత్రమే వ్యవహరించండి. వ్యవసాయదారులకు పెట్టుబడులు మరింతగా పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయం వస్తుందో రాదో అన్న ఆలోచన, చింత ఎక్కువగా ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల నిమిత్తం ఆరోగ్య సమస్యలు వాళ్ళకి రావటం, కాస్తంత మీరు సహాయ సహకారాలను అందించడం, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు ఉన్నటువంటి పరిస్థితుల నుండి కాస్తంత అభివృద్ధి దిశలో నడవగలుగుతున్నామన్న ఆలోచనల్ని, అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కొత్త వస్తువులను, పరికరాలను, ఇంటికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. సంతాన సంబంధమైన అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారు వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులను సంప్రదించడం అనివార్యమైన పరిస్థితి. ఇది గ్రహించి మెలగండి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. వాళ్ళ అభిప్రాయాలతో మనకి సంబంధం లేదమ్మా. ఒక సమస్య ఉంది, దాన్ని ఎలా పరిష్కరించాలో అలా మాత్రమే పరిష్కరించగలుగుతాము. ఇది గ్రహించి మెలగండి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ఉంచి మంగళవారము, గురువారము, శుక్రవారము లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ తెలుపు పువ్వులతో అమ్మవారిని అర్చించండి. అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కుటుంబపరమైనటువంటి బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. సహోదర సహోదరి వర్గంతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలలో కావచ్చు, లేదా మీరు ఇచ్చినటువంటి సలహాలలో కావచ్చు, తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు తరచూ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మంచి ఫలితాలను కూడా మీరు అందుకోగలుగుతారు. భూ సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధించగలుగుతారు. చర్చలు, ఎప్పటికప్పుడు మాట్లాడటం, రకరకాలుగా మాట్లాడినప్పటికీ కూడా ప్రయోజనాలు అంతంత మాత్రంగానే ఉండే విధంగా పరిస్థితులు ఉంటాయి. నరదిష్టి అధికంగా తగిలే అవకాశం ఉంటుందండి. చతుర్థ స్థానంలో శని రాహుల కలయిక. మనం అంటే పడనటువంటి వాళ్ళు మన కుటుంబంలోనే ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళతో మాత్రం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టం వాటిల్లే విధంగా ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఇంట్లో వాళ్ళు కదండి, మరి ఎలా జాగ్రత్త తీసుకోవాలి అన్న ఆలోచన, సందేహం వస్తుంది. ప్రతి శనివారం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో
హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి. మంగళవారము, గురువారము, ఆదివారము క్రమం తప్పకుండా త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. ఈ విధంగా మీరు చేసుకోగలిగితే పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. వాళ్ళ ఏడుపులు మీకు తగలకుండా ఉంటాయి. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఒక చోట కాకుండా మరొక చోటకి, లేదా ఒక డిజిగ్నేషన్ బదులు ఇంకొక డిజిగ్నేషను, ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. గత్యంతరం లేక, వదులుకోలేక మీరన్నిటికీ సిద్ధపడి దాన్ని చేపట్టే విధంగా ఉంటుంది. ఉత్తరుత్తర మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారు. వాతావరణంలో వచ్చే మార్పుల వలన తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చదవండి. నవగ్రహ శాంతి ప్రీత్యర్థం సర్వరక్ష చూర్ణంతో ప్రతిరోజు స్నానం ఆచరించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితుల రీత్యా సతమతమయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. అన్నీ ఈ విధంగా జరుగుతాయి. నెలవారీగా ఇవి ఖర్చులు, ఇన్స్టాల్మెంట్స్కి ఇవి, ఈ రకమైనటువంటి పద్ధతిగా మీరు ఈ అమౌంట్స్ ఫిక్స్డ్గా చేసి పెట్టుకోవడము, కానీ మీరు ఊహించినటువంటి కొన్ని మార్పులు ఏర్పడటం, ఇందులో మార్పులు రావటము, ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కాస్తంత చికాకు పడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఇంట్లో కొంతమందికి ఆరోగ్యం సహకరించదు. వాళ్ళ నిమిత్తం ధనం ఖర్చు చేయడము అది అనివార్యమే. ఇటు పరిస్థితులు అనివార్యమే. కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయాలలో మాత్రం ప్రీ ప్లానింగు, జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. కొంతమంది పెద్దవాళ్ల పర్యవేక్షణలో భార్యాభర్తలు దూరంగా ఉండాలన్న ఆలోచనలు, ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ విషయాలలో మాత్రం ఒక మంచి దృఢ నిర్ణయాన్ని, కఠినమైనటువంటి నిర్ణయాన్ని వెనువెంటనే ప్రవేశపెట్టాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము, పరిస్థితిలో ఏ మార్పు లేదు, ఇలా ఉండే కన్నా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది కదా అన్న అభిప్రాయమే ఎక్కువగా ఏర్పడుతుంది. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారు. కారణాలు ప్రత్యేకంగా లేనప్పటికీ ఏవో కొన్ని అంశాల పట్ల మాత్రం అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. 10 రూపాయలు పెట్టుబడి పెట్టవలసిన దగ్గర 30 రూపాయలు పెట్టవలసి వస్తోంది. ఇది కరెక్టా కాదా, నిలదొక్కుకోగలుగుతామా లేదా ఈ వ్యాపారాన్ని అర్ధాంతరంగా ఆపేయాలా అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. సహాయం చేసేవాళ్ళు కానీ, సహకరించే వాళ్ళు కానీ అందుబాటులో లేకపోవడం కాస్తంత విచారకరమైన అంశంగా మారుతుంది. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలలో పురోగతిని సాధించగలుగుతారు. కొంతమంది ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. మీ సలహాలు, సూచనలు పక్క వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడతాయి, కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం వినకపోవచ్చు, పెడచెవిని పెట్టే అవకాశం ఉంటుంది. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ప్రతి మంగళవారము, ఆదివారము మాంసాహారం తీసుకోవద్దు. సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకంతో అభిషేకం జరిపించండి. మీకు వచ్చినటువంటి కరావలంబ స్తోత్రం కావచ్చు, అష్టోత్తరం, అష్టకం, అంగారక స్తుతి పఠించగలిగితే ఈ రుణ బాధల నుండి క్రమేణా బయటపడగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ఉంచి ప్రతి మంగళవారము, గురువారము
శుక్రవారము లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆందోళన ఎక్కువగా పడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. అన్ని సజావుగా జరుగుతున్నట్టుగా ఉన్నప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి వెలితి, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఏర్పడుతుందేమో, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, వ్యాపార నిమిత్తం కావచ్చు, అపశృతులు చోటు చేసుకుంటాయేమో అన్న అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. బయట పరిస్థితుల నిమిత్తం ఎక్కువగా ఆందోళన పడే విధంగా మీ యొక్క భావన ఉంటుంది. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి. లిఖిత పూర్వకమైనటువంటి పత్రాల మీద సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు అవసరం లేదు, ఇప్పుడు మనకు అక్కర్లేదు అనుకున్నట్లయితే వీటన్నిటికీ కొంతకాలం దూరంగా ఉండండి. ఇది మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. సహోదర సహోదరి వర్గంతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చెప్పినటువంటి మాటలు వాళ్ళు తిరస్కరించడం, వాళ్ళు మీరు ఏదంటే దానికి కాదంటాం, ఎడ్డమంటే తెడ్డమంటాం, ఈ రకమైనటువంటి మనస్తత్వము పరిస్థితుల్లో ఎక్కువ మార్పులకు కారణమవుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో కూడా వాళ్ళు చొరవ తీసుకొని మీ మాటకి ఒప్పుకోకపోవడం బాధాకరంగా మారుతుంది. ప్రత్యేకించి శుభకార్యాల విషయంలో కాస్తంత ఇబ్బందికరమైనటువంటి అంశాలకి దారి తీస్తుంది. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య నిమిత్తం జాగ్రత్తలు అవసరం. వైద్య పరీక్షలు, వైద్యులను సంప్రదించడము, ఒకళ్ళకిద్దరిని సంప్రదించి మంచి నిర్ణయం తీసుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. దీని ద్వారా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎంతమందిని కలిసినప్పటికీ ఈ ఆరోగ్య విషయంలో మాత్రం మనం నిలకడగా ఉండలేకపోతున్నాము, నిశ్చింతగా ఉండలేకపోతున్నాము. ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య కొత్త రూపంలో వస్తోందన్న బాధే ఎక్కువగా ఉంటుంది. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం కొన్ని విద్యలను చేపట్టాలన్న ఆలోచనలు, చదువుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పునర్ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఏకాగ్రత లోపించకుండా తగు జాగ్రత్తలు అవసరం. స్నేహితులకు మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఈ మాట మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ రాశిలోకి రాహుగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. ఈ స్నేహితుల ద్వారా ఎక్కువగా నష్టమే తప్పించి ఏ ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి అష్టమూలికా తైలము, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. క్రమేణా మంచి అవకాశాలు, ఆర్థిక అభివృద్ధిని అందుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. వృత్తిరీత్యా కాస్తంత ఇబ్బందులు పడే విధంగా ఉంటుంది. పని ఉంటుంది, పని భారం ఉంటుంది. ఈ పనుల రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. వీటి ద్వారా మీకు ప్రయోజనాలు దక్కుతున్నప్పటికీ, అన్ని విధాల బాగున్నప్పటికీ శరీరం సహకరించకపోవడము, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. వృత్తిరీత్యా చూస్తే ఇది మంచి మూమెంటు. మనకి ఎదుగుదల కావాలి, ఆ రకంగా మనం కష్టపడగలిగితే ఒక మంచి ఉద్యోగాన్ని సాధించగలుగుతాం. ఉద్యోగంలో ఉన్న వాళ్ళు స్థిరత్వాన్ని సాధించగలుగుతారు. అన్నీ బాగున్నప్పటికీ శరీరం ఎక్కువ సహకరించక శారీరకంగా, మానసికంగా ఎక్కువగా అలసట బారిన పడి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. ఎప్పటికప్పుడు డాక్టర్లను కలవటం, వాళ్ళ సలహాలు సూచనలతో ముందడుగు వేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. వర్క్ బాగుంటే సరిపోదండి, ఆరోగ్యం కూడా బాగుండాలి. ఆరోగ్యం దెబ్బతింటే మాత్రం పని చేయగలిగింది ఏముండదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సహోదర సహోదరి వర్గంతో
విభేదాలు ఏర్పడవచ్చు. ఈ విషయాలలో జాగ్రత్త వహించండి. ప్రేమ వైఫల్యం చెందే అవకాశం ఉంటుంది. ప్రేమించిన వ్యక్తులతో మోసపోయే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం స్త్రీలకు నూతన ఒప్పంద ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఆలస్యంగా ఏర్పడతాయి. లీజులు, లైసెన్సులకు సంబంధించిన అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాది తీర్పులలో మీరు ఊహించిన స్థాయిలో మంచి మార్పులు లేనప్పటికీ ప్రస్తుతానికి ఊరట కలిగించే విధంగా కొన్ని మంచి అంశాలు చేకూరుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. అవకాశం ఉన్నవాళ్ళు ప్రతిరోజు లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికము త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. పెళ్లి ప్రయత్నాలు చేస్తూ పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బందులు పడుతున్న వారు ఏదైనా శైవ క్షేత్రంలో బృహపాశుపత హోమాన్ని జరిపించండి. మంచి సంబంధం కుదురుతుంది. అత్యంత తొందరలో వివాహం కుదురుతుంది. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.